హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. మనం ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు. అందుకు మనం ముందుగా కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలండి. మనము తగినంత నూనె, జీలకర్ర, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటాలు కూడా మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీంతో పాటుగా రొయ్యలు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా మనం సిద్ధంగా ఉంచుకోవాలండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని రొయ్యలు అందులో వేసి తగినంత కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని మూతుంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకొని తగినంత నూనె వేసి 2 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి అవి కూడా బాగా వేగేంత వరకు ఉండి, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యలు వేయాలి. రొయ్యలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 1 సెకండ్ అలా ఉండి తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి చల్లుకొని వాటిని బాగా కలిపి ఉడకనివ్వాలి. ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ కూడా అందులో వేసి బాగా కలిపి కొద్దిగా కారం, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి ముక్కలు ఉడకనివ్వాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఎక్స్ట్రా వాటర్ లేకునే అందులో ఉండే వాటర్తోనే సరిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లో బాగా ఉడికి ముక్కలు బాగా దగ్గరవుతాయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.